నేను మీ గోపి వెల్కమ్ బ్యాక్ టు మన టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మా పొలిటికల్ ఎడిటర్ కట్టా కార్తిక్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. కార్తిక్ గారు నమస్తే అండి. నమస్తే గోపి. ఈరోజు ఉదయం సంచలనమైన వార్త ఒకటి వెలువడింది. ఎందుకంటే హైదరాబాద్లోని మైహూం భుజాలో వల్లభనేని వంశీ గన్నవరం మాజీ ఎమ్మెల్యేని ఈరోజు ఇక్కడ అరెస్ట్ చేయడం జరిగింది. అసలు ఏ అంశం మీద అరెస్ట్ చేశారు? ఏ పోలీసులు వచ్చి ఇక్కడ అరెస్ట్ చేశారు? మీ మాటలు. విజయవాడ పడమట పోలీసులు గచ్చిబౌలిలోని మైహూం భూజాలో నివాసం ఉంటున్నటువంటి వల్లభనేని వంశీ గన్నవరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ కీలక నేత ఆయన అదుపులో తీసుకోవడం జరిగింది. ఓకే. ఆయనకి నోటీసులు ఇచ్చారు, వాళ్ళ భార్యకి నోటీసులు ఇచ్చి అతను అదుపులో తీసుకొని ఇప్పుడు విజయవాడ తీసుకెళ్తా ఉన్నారు. ఏంటి కేసు అన్నదప్పుడు టీడీపీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, వైసీపీ అధికారులు ఉన్నప్పుడు టీడీపీ ఆఫీసు మీద వల్లభనేని వంశీ అనుచరులు దాడి చేశారు. ఆ దాడి చేసే క్రమంలో సత్యవర్ధన్ అనేటువంటి ఒక దళిత వ్యక్తి ఆ ఆఫీసులో అకౌంటెంట్గా ఉంటాడు. ఓకే. అతని మీద కులం పేరుతో దూషించడమే కాకుండా అతని మీద కూడా దాడి చేయడం జరిగింది. టీడీపీ ఆఫీస్ మీద దాడి మొత్తం చూసింది, దాంట్లో దొంకేసి ఏం పెట్టడానికి లేదు. మొత్తం సమాజం గన్నవరం టీడీపీ ఆఫీస్ మీద దాడి చూసింది. ఒక గన్నవరం టీడీపీ ఆఫీస్ మీదే కాదు, విజయవాడ అమరావతి కేంద్రంగా ఉంటున్నటువంటి సెంట్రల్ ఆఫీస్ మీద కూడా అప్పుడు వైసీపీ నాయకులు దాడి చేశారు. ఆ కేసు కూడా నడుస్తుంది. ఆ కేసులో కూడా అనేక మంది ఇప్పటికీ అరెస్ట్ అయ్యారు. సరే, గన్నవరం గన్నవరం నియోజకవర్గంలో టీడీపీ ఆఫీస్ మీద వల్లభనేని వంశీ అనుచరులు దాడి చేశారన్నది టీడీపీ అధికారులకు అంటే కూటమి అధికారులకు వచ్చిన తర్వాత ఆ సత్యవర్ధన్ అనే వ్యక్తి ధైర్యంతో కేసు పెట్టాడు. గతంలో అతను కేసు పెడతానని తీసుకునే వాళ్ళు లేరు కాబట్టి, కానీ కూటమి అధికారులకు వచ్చిన అతను కేసు పెట్టాడు. ఆ కేసు పెట్టడం కాదు, అతను ఎస్టీ కేసు పెట్టాడు, గన్నవరం పార్టీ ఆఫీస్ మీద దాడి చేసిన కేసు పెట్టారు. రెండు కేసులు వల్లభనేని వంశీ మీద బుక్ అయ్యాయి. అతను బెయిల్ కోసం వల్లభనేని వంశీ కింది కోర్టు నుంచి హైకోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు వెళ్ళాడు. సుప్రీంకోర్టు ఏం చెప్పినంటే, నువ్వు కింద కోర్టులోనే బెయిల్ తెచ్చుకో, మా దాకా అవసరం లేదు, కింది కోర్టులో రానప్పుడు మా దగ్గర రా అని చెప్పింది. ఇప్పుడు హైకోర్టులో అతను బెయిల్ పిటిషన్ ఉంది. అదే సరే పక్కన పెట్టేస్తే, ఇప్పుడు బెయిల్ వస్తుందో రాదో అనే భయంలో అరెస్ట్ జరిగిద్ది అనేటువంటి దాంట్లో నుంచి ఈ సత్యవర్ధన్ కుటుంబ సభ్యుల్ని వల్లభనేని వంశీ కిడ్నాప్ చేసి బెదిరించేసి ఆ కేసు వాపసు తీసుకుంటావా లేదా అని చెప్పేసి బెదిరించాడు. ఇప్పుడు ఈ 3 days బ్యాక్, ఈ వారం రోజుల్లో జరిగిన పరిణామాలు. ఇప్పుడు దాడి జరిగిందేమో వైసీపీ అధికారులు ఉన్నప్పుడు, కేసు పెట్టిందేమో కూటమి అధికారులు రాగా, బెదిరించిందేమో ఈ వారం రోజుల్లో సత్యవర్ధన్ కుటుంబ సభ్యుల్ని నువ్వు మా మీద పెట్టిన కేసు వెనక్కి తీసుకుంటావా లేదా, లేకపోతే మీ అంతు చూస్తాం అని చెప్పేసి కిడ్నాప్ చేసి బెదిరించారు. ఆ కిడ్నాప్ చేసి బెదిరించడం కారణంగా వల్లభనేని వంశీ అనుచరులు కాల్లోనే కోర్టుకి వెళ్ళినటువంటి ఈ ఎవరైతే వ్యక్తున్నారో అతను పూర్తిగా నేను కేసు పెట్టి వెనక్కి తీసేసుకుంటున్నాను, ఆ రోజు నా మీద కులం పేరుతో మాట్లాడలేదు, దాడి చేయలేదు, ఈ కేసును వెనక్కి తీసుకుంటున్నాను, ఆ రోజు టీడీపీ నాయకుల వాళ్ళ ఒత్తిడి వల్ల నేను ఈ కేసు పెట్టాను తప్ప నాకు దీంతో సంబంధం లేదని చెప్పేసి కేసు వెనక్కి తీసుకున్నాడు. కేసు వెనక్కి తీసుకోగానే ఇప్పుడు పోలీస్కి ఎంక్వైరీ చేసిన పోలీసులు పిచ్చోళ్ళ, పోలీసులు అడుగుతారు కదా ఎందుకు కేసు వెనక్కి తీసుకున్నామని. అప్పుడు పోలీసులు సహజంగా అతని ఇంటికి పోయి అడిగారు ఎందుకు కేసు వెనక్కి తీసుకున్నామని చెప్పేసి. అతను చెప్పినటువంటి మాటలను విని షాక్ అయ్యారు. నన్ను కిడ్నాప్ చేశారు, నన్ను బెదిరించారు, నా కుటుంబ సభ్యుని భయభ్రాంతులకు గురి చేశారు, నేను తప్పని పరిస్థితుల్లో నా ప్రాణాల కోసం కేసు వెనక్కి తీసుకోవాల్సి వచ్చింది, వాళ్ళ కాల్లోనే వెళ్ళాను, వాళ్ళు వెనకాలే ఉన్నారు, జడ్జి గారు చెప్తున్నప్పుడు కూడా వాళ్ళు చూస్తూ ఉన్నారు, తప్పని పరిస్థితుల్లో నేను అలా చెప్పాల్సి వచ్చింది, కేసు వెనక్కి తీసుకోవాల్సి వచ్చిందని చెప్పారు. ఇప్పుడు ఆ కేసును కూడా తీసుకుని ఆ కేసులో విజయవాడ పడమట పోలీసు, నిజానికి ఈ కేసులన్నీ గన్నవరం, కానీ ఈ పర్టికులర్ కేసు మాత్రం విజయవాడ పడమట. ఎందుకు? ఈ పర్టికులర్ కుటుంబం రామవరపాడులో నివాసం ఉంటుంది. రామవరపాడులో నివాసం ఉంటుంది కాబట్టి రామవరపాడులో దాడి, కిడ్నాప్, భయభ్రాంతులకు గురి చేయటం, ఈ కేసుల మీద విజయవాడ పడమట పోలీసులు హైదరాబాద్ వచ్చి హైదరాబాద్లో నివాసం ఉంటున్న వల్లభనేని వంశీని అరెస్ట్ చేయడం జరిగింది. ఇది జరిగినటువంటి మొత్తం కథ. ఇప్పుడు అతను విజయవాడ తీసుకెళ్తున్నారు, విజయవాడ పడమట పోలీసుని తీసుకెళ్ళిన తర్వాత అతను ఎంక్వైరీ చేసి జడ్జి గారి ముందు అతను ఆధారపరిచిన తర్వాత జడ్జి గారు ఇచ్చేటువంటి డెసిషన్ మేరకు రిమాండ్కి పంపే అవకాశం ఉంటుంది. అయితే ఇంకోటి ఉంది, ఇప్పుడు అతను కనుక అరెస్ట్ అయ్యి జైలుకి వెళ్తే అతని మీద ఆల్రెడీ ఎస్టీ కేసు ఉంది. ఇతను వాపసు తీసుకున్నప్పటికీ కూడా, ఏదైతే పెట్టిన వ్యక్తికి వాపసు తీసుకున్నప్పటికీ కూడా, జడ్జి గారి ముందు ఒప్పుకున్నప్పటికీ కూడా నన్ను బెదిరించి భయపెట్టా అని చెప్పేసి అంటున్నాడు కదా, అదే మాట మళ్ళీ జడ్జి గారి ముందు చెప్పారనుకో ఈ కేసు అప్లైకే వస్తుంది, ఈ కేసు కనుక పడితే 7 సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశం వల్లభనేని వంశీకి ఉంటుంది. ఎస్సీ కేసుల ప్రకారం బిఎన్ఎస్ యాక్ట్ ప్రకారం 7 సంవత్సరాలు జైలు శిక్ష ఉండింది. 7 సంవత్సరాలు జైలు శిక్ష ఉంది కాబట్టి నాన్ బెయిలబుల్ కేసు, బెయిల్ రావటం కూడా అంత ఈజీ కాదు. ఈ కేసు తేలేంత వరకు ఇతని పర్సన్ నిందితురాని అంటాం, దోషి అనను. ఏ కేసు అయినా కోర్టు తీర్పించేంత వరకు నిందితుడు అంటాం. ఇప్పుడు నిందితుడిగా జైలుకి వెళ్తున్నాడు, అతను బెయిల్ కోసం కొట్టాడతాడు, కానీ బెయిల్ అంత ఈజీగా రాదు. ఎందుకంటే ఇది నాన్ బెయిలబుల్ కేసు కాబట్టి 7 సంవత్సరాలు
పైన ఉన్నటువంటి కేసులకు ఒక రకంగా ఉంటుంది, 7 సంవత్సరాల బిలో ఉన్నటువంటి కేసుకు ఒక రకంగా ఉంటుంది. ఇది 7 సంవత్సరాల కేసు కాబట్టి నాన్ బెయిలబుల్ కేసు ఎస్సీ అనేటువంటిది. ఎస్సీ అప్లై అవుతుంది కాబట్టి ఇది వల్లభనేని వంశీకి బెయిల్ వచ్చే అవకాశం తక్కువ. ఇప్పుడు ఎస్సీ అమలు చేయాలి అంటే ఇప్పుడు ఎవరైతే కేసును వాపు తీసుకున్నారో మళ్ళీ అతను జడ్జి గారి ముందు పోయి నేను ఆ రోజు భయభ్రాంతులకు గురి చేయడం వల్ల, నా మీద దాడి చేయడం వల్ల, నన్ను కిడ్నాప్ చేయడం వల్ల, నన్ను బెదిరించడం వల్ల నేను కేసు వాపసు తీసుకున్నాను అని మళ్ళీ జడ్జి గారి ముందు స్టేట్మెంట్ ఇవ్వాల్సి వస్తుంది. అది పోలీసులు ఇస్తారు, ఆటోమేటిక్గా ఇప్పించే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు వల్లభనేని వంశీ చాలా కాలం తర్వాత అధికారం వైసీపీ అధికారం ఉన్నప్పుడు ఎంత రెచ్చిపోయాడో నీకు తెలుసు. అవును. ఇంతకు ఎవరు ఈ వల్లభనేని వంశీ అంటే మళ్ళీ అప్పుడు టీడీపీ ఎమ్మెల్యే. టీడీపీ నుంచి గెలిచి వైసీపీలోకి వెళ్ళాడు, రాజీనామా చేయకుండా పార్టీ మారాడు, వైసీపీ అనుబంధ ఎమ్మెల్యేగా కొనసాగాడు. ఇది ఎక్కడ గొడవ నడిచింది అప్పుడు పెద్ద క్వశ్చన్ మార్క్. ఎందుకంటే మరి అనర్త్ వేటు వేయాలి కదా పార్టీ మారితే అంటే వేయలేదు. వైసీపీ అనుబంధ ఎమ్మెల్యేకి కొనసాగాడు, గెలిచింది మాత్రం టీడీపీ గుర్తు నుంచి. అసలు ఎవరి వల్లభనేని వంశీ అనే అడిగిపోయినప్పుడు పరిటార్ రవి అనేటువంటి టీడీపీ నాయకుడి దగ్గర, ఇప్పుడు దివంగత నేత అతను లేడు, అనంతపురం జిల్లా సంబంధించిన ఉమ్మడి అనంతపురం జిల్లా సంబంధించిన నేత, అతని దగ్గర ఒక కార్ డ్రైవర్ తర్వాత అతని నుంచి సినిమా ఇండస్ట్రీలోకి అంటే పరిటార్ రవి గారి ద్వారా కొంత ఫేమ్ సంపాదించి, కొంత ఫ్యాక్షన్ నేపథ్యంతో తిరిగి కొంత డబ్బులు సంపాదించేసుకొని ఆ డబ్బుల నుంచి సినిమా ఇండస్ట్రీ దూరి సినిమా ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ని పట్టుకున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ని కొడాలని వల్లభనేని పట్టుకొని జూనియర్ ఎన్టీఆర్ రికమెండేషన్తో టీడీపీలో ఓ పదవులు పొంది, ఎమ్మెల్యే టికెట్ పొంది, చివరికి పార్టీ లైఫ్ ఇచ్చిన పార్టీని లైఫ్ ఇచ్చిన నాయకుడిని చంద్రబాబు నాయుడిని అట్లా దిడ్డంగా తిట్టేసి పార్టీ వదిలేసి వెళ్ళిపోయి వైసీపీలో చేరి ఇలాంటి పనులు చేపించారు. ఇప్పుడు నువ్వు చేరితే చేరావు నీ ఇస్తాం, నీకు టీడీపీ నచ్చలేదు, నీకు ఎక్కడో అక్కడ డబ్బులు ఇస్తాన్నాడు జగన్మోహన్ రెడ్డి, పదవి ఇస్తాన్నాడు జగన్మోహన్ రెడ్డి, నీ మీద కేసులు పక్కన పెట్టిస్తాన్నాడు జగన్మోహన్ రెడ్డి, అవన్నీ చూసి పార్టీలో చేరావు, పార్టీ నుంచి వైసీపీకి వెళ్ళావు. వెళ్ళినోడు కామ్గా ఉండొచ్చు కదా. వెళ్ళిన రోజు నుంచి దాడులు, వెళ్ళిన రోజు నుంచి గొడవలు, వెళ్ళిన రోజు నుంచి టీడీపీ కార్యకర్తల మీద కేసులు, అక్రమ నిర్బంధాలు, ఆఫీసుల మీద దాడులు. ఇది కరెక్టా? ఇప్పుడు జరిగిందంతా ఇక్కడే. వల్లభనేని వంశీ మామూలుగా పార్టీ మారుంటే వల్లభనేని వంశీ మీద ఇంత వ్యతిరేకత రాకపోదు. కానీ పార్టీ మారిన రోజు నుంచి నోటి దురుస్తూ ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, అతని అనుచరుల ద్వారా ఆఫీసుల మీద దాడి చేయటం, ఏదో వైసీపీ పర్మనెంట్గా అధికారం ఉంటుంది, జగన్మోహన్ రెడ్డి శాశ్వతమైన ముఖ్యమంత్రి, ఆయన దైవాల సంబంధితుడు, ఇక్కడ రాష్ట్రాన్ని పాలించడానికే పుట్టాడు, ఆయన జీవితాంతం పాలిస్తాడు, జగన్మోహన్ రెడ్డి భూమి మీద బతుకున్నంతకాలం రాష్ట్రాన్ని ఆయనే పాలిస్తాడని చెప్పేసి ఆయన అంట చూసుకొని ఇష్టం వచ్చిన వచ్చిపోతే ఏమైంది? సీన్ రివర్స్ అయింది కదా. కాబట్టి ఎక్కడైనా గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా మన ఒక స్థాయిలో ఉన్నప్పుడు ఆ స్థాయి తగ్గట్టు ఉండాలి. ఎమ్మెల్యే స్థాయిలో ఉండాల్సిన వల్లభనేని ఇప్పుడు కూటమి అధికారంలోకి మల్లగినకు వచ్చి ఉండే టీడీపీలోనే ఉంటే ఇప్పుడు మంత్రి యాస్పిరెంట్, మంత్రి పదవికి అవకాశం ఉన్నటువంటి వ్యక్తి, ఇది కమిటెడ్గా చాలా కాలం నుంచి ఉంటున్నాడు కాబట్టి సో సామాజిక వర్గం వారిగా వస్తువు రాదు తెలియదు, కానీ ఒక మంచి సీనియర్ ఎమ్మెల్యేగా ఉండేవాడు. ఒక మంచి ఏ పనైనా జరిగిపోయేది. కానీ కేవలం తన క్రెడిబిలిటీ కోల్పోవటం ఫలితంగా, తను ఆ పార్టీలో ఉండకుండా అవసరాలకు అనుగుణంగా మారటం ఫలితంగా, మారిన తర్వాత కూడా నోటి ద్వారా రౌడీజం ఫలితంగా ఇవాళ ఊచలు లెక్క పెట్టాల్సిన పరిస్థితిలో పడ్డాడు. అంటే మంత్రి స్థాయిలో ఉండాల్సిన వ్యక్తి జైల్లో ఊచలు లెక్క పెట్టాల్సిన పరిస్థితిలో పడ్డాడు. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.